ఏం తెలీదు మా బాధలు మాకుంటే ఏంది చెప్పిన మాట అర్థం చేసుకోవాలి. థియేటర్ దగ్గర రచ్చ జరుగుతోంది, బాలయ్య ఫ్యాన్స్ అక్కడ రచ్చ చేయడం జరుగుతోంది. అఖండ 2 కి సంబంధించి ప్రీమియర్ షోస్ క్యాన్సిల్ అయిన తర్వాత ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది అనేది కూకట్పల్లి బ్రహ్మరాంబ థియేటర్ దగ్గర ఫ్యాన్స్ రచ్చ చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి అనేంద్ర వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఒకసారి అనేంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా, అసలు ఏం జరుగుతోంది డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనేంద్ర ప్రస్తుతం అక్కడే ఉన్నారు, అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మరి కాసేపట్లో అనేంద్ర లైవ్ లోకి వచ్చి మీకు అందించే ప్రయత్నం చేస్తారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య ఫ్యాన్స్ అక్కడ బ్రహ్మరాంబ థియేటర్ దగ్గర రచ్చ చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అనేంద్ర, కెన్ యూ హియర్ మీ? వినిపిస్తుందా నేను మాట్లాడుతూ? చెప్పిన మాట వినండి, చెప్పిన మాట వింటే బాగుంది. ఇంతకంటే చెప్పరా వద్దు, అసలు వద్దు, నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు, వద్దని చెప్పాను. రియాక్టింగ్ వద్దని చెప్తున్నాం కదా, మేము ఫ్యాన్స్ ఇక్కడ మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు. వద్దని చెప్తున్నాం కదా, వద్దు, అవసరం లేదు, అవసరం లేదు. ప్లీజ్ చెప్పిన మాట్లాడండి, మేము బాధలో ఉన్నాం. ప్లీజ్ చెప్పిన నెగిటివ్ వద్దు. నేను సెలబ్రేట్ చేస్తున్నాం, కావాలంటే బాంబులు కలుస్తాం, అక్కడికి వచ్చి తీసుకోండి. తీసుకోండి ఇప్పుడు కూడా చేస్తున్నాం, ఇంకా చేస్తున్నాం, అది చూసుకోండి. ప్లీజ్ చెప్పిన మాట విను. మీడియా వద్దండి ప్లీజ్. వద్దులే బ్రో, వద్దులే, జస్ట్ క్యాజువల్ గా మాట్లాడుతున్నాం అంతే. వీళ్ళు వద్దంటున్నారు. నేను ఫస్టే చెప్పాను నీకు వద్దు, అవి తీసుకో. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడతారు బ్రో? బైక్ పెడితే మాట్లాడతారు బ్రో. మాట్లాడతారు ఫ్యాన్స్ అన్నగా మాట్లాడతారు. ప్లీజ్ చూడు, చెప్పిన మాట ఏం తెలీదు మా బాధలు మాకుంటే ఏంది చెప్పిన. అసలు మీరెవరు మైక్ ని ఆపే హక్కు మీకు ఎక్కడ ఉంది? వీ హ్యావ్ అ రైట్, అండ్ వాళ్ళకు కూడా రైట్ ఉంది. మీకు కనుక కాన్స్టిట్యూషన్ మీద ఏమాత్రం మర్యాద ఉన్నా యూ వోంట్ డూ దట్. అక్కడికి వెళ్ళి అడిగింది, ఏమడిగింది? వాళ్ళు ఎవరు మాట్లాడితే వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళి మీరు మాట్లాడించని చెప్పి బలవంతం చేయలేదు కదా. మీరు మాట్లాడితే మాట్లాడని చెప్పి రిక్వెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అండ్ యూ డోంట్ హ్యావ్ రైట్ టు సే ఇంకొకరు మాట్లాడకూడదని చెప్పి. అండ్ మీరు వాళ్ళ హక్కును మీరు కాలు రాస్తున్నట్టు. అండ్ బాలయ్య ఫ్యాన్స్ అంటే ఆ మర్యాద ఎప్పుడూ ఉంటుంది, ఎందుకంటే గౌరవిస్తారు కాబట్టి. యు ఆర్ ఎ ట్రూ బాలయ్య ఫ్యాన్, అండ్ యూ హ్యావ్ టు అబైడ్ ఫర్ దాట్. అండ్ యూ డోంట్ హ్యావ్ రైట్ టు సే దట్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం చెప్పి. మీకు ఎంత హక్కు ఉందో పక్కవాడికి ఎంత హక్కు ఉంటుంది. మీరెవరండి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడానికి? ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ బాలయ్య ఫ్యాన్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఫర్ దాట్. అక్కడ ఏం జరుగుతోంది? ఏమైనా రచ్చ చేస్తోందా? కాదు కదా. ఏమనుకుంటున్నారని చెప్పి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం. అక్కడ కూడా ఎవరిని బలవంతం చేయలేదు కదా. అండ్ వచ్చి మాట్లాడే వాళ్ళు మీరు మాట్లాడొద్దని చెప్పి మీరు ఎలా చెప్తారు? హౌ డేర్ యూ టు సే ఎ ట్రూ బాలయ్య ఫ్యాన్ విల్ వోంట్ డూ దట్, అండ్ బాలయ్య వోంట్ ఎంకరేజ్ దట్. అండ్ మీరు నిజంగా బాలయ్య ఫ్యాన్ అయితే కనుక రెస్పెక్ట్ ఫర్ యూ, బికాస్ యాజ్ అండ్ ఫ్యాన్ సినిమాని అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా అభిమానిస్తారు. యూ డోంట్ డూ దట్ ఫస్ట్ ప్లీజ్. మీరు బాలయ్య ఫ్యాన్ అయితే కనుక, నిజమైన బాలయ్య ఫ్యాన్ అయితే కనుక మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. మీరు మాట్లాడడం లేదు. యూ కెన్ గో ఫ్రమ్ వేర్, అక్కడి నుంచి మీరు పక్కకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అండ్ మీరు పక్క వాళ్ళని మాట్లాడద్దు అని చెప్పి మీకు అధికారం లేదండి. మీరు మైక్ పెడితే మాట్లాడతారు, వాళ్ళకి మాట్లాడే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వచ్చి మాట్లాడతారు కదా, అంతే కదా. అక్కడ ఎవరు బలవంతం చేయట్లేదు. మీరు మాట్లాడండి, మీరు ఇదే చెప్పండి చెప్పి ఎవరు అన్నారు అక్కడ? మీకేమనిపిస్తోంది అనే ఒక అభిప్రాయాన్ని వాళ్ళకి చెప్పే హక్కు ఉంటుంది. మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు బ్రహ్మరాంబ థియేటర్ దగ్గర ఉన్నారు. ఒకసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనేంద్ర, ప్రస్తుతం బ్రహ్మరాంబ థియేటర్ దగ్గర ఏం జరిగింది? ఎందుకు వాళ్ళు అట్లా ఫియర్స్గా ఒక విధంగా చెప్పండి, ఎందుకు ఆ కైండ్ ఆఫ్ అటాక్ లా కనిపిస్తోంది? ఏం జరిగింది? కాన్వర్సేషన్ ఎందుకు అంత హీటెడ్ కాన్వర్సేషన్? ఆల్రైట్, ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. రైట్ అనేంద్ర, కెన్ యూ హియర్ మీ? ఓకే, మళ్ళీ అనేంద్రకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వన్స్ అగైన్ వి రిపీట్ అండ్ రీటరేట్, కేవలం హైదరాబాద్లో మాత్రమే కాదు, ఇటు కర్నూలు నుంచి కూడా రియాక్షన్స్ తీసుకుంటున్నాం. ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిలో ఉన్నారు. తెలియాలి కదా అసలు ఏం జరిగిందో. దే వాంట్ టు నో దట్. మీరు వీరే వింటున్నారు కదా. మీరు ₹1 పెట్టుకొని చాక్లెట్ నీట్గా లేదు, లేకపోతే ఏదో కంప్లైంట్ ఉందని కంప్లైంట్ చేసినప్పుడు 600 పెట్టి ఒక ఫ్యాన్ కొన్న తర్వాత హీ కెన్
హ్యావ్ దట్ రైట్. తనకు రైట్ ఉంటుంది, మాట్లాడే హక్కు ఉంటుంది. మీకు మాట్లాడడం లేదు, దట్స్ ఫైన్, బట్ యూ షుడెంట్ సే దట్ పక్కవాడు మాట్లాడకూడదు. మాట్లాడనియండి. వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అభిమానం నుంచి వచ్చే రియాక్షన్ బట్టి ఈరోజు సినిమా ఇండస్ట్రీ అంతలా ఉంది. అభిమాని అనేవాడు మీరు పక్కన పెట్టిస్తే, వాడు మాట్లాడనివ్వకపోతే, వాడి అభిప్రాయం చెప్పకపోతే, వాడి అభిప్రాయాన్ని వ్యక్తం చేయకపోతే, వాడి కంప్లైంట్ని రిజిస్టర్ చేయకపోతే, వాడి కంప్లైంట్ని చెప్పకపోతే, దృష్టిలో పెట్టుకోకపోతే ఇండస్ట్రీ ఇంకా అతఃపాతాళానికి పడిపోతుంది. విజువల్స్ మీరు చూడొచ్చు. నీ చెప్పిన మాట విను. మాట్లాడితే అక్కడి నుంచి ఏమైనా ఫియర్స్ అటాక్ ఉందా? లేదే. వాళ్ళు ఏమంటున్నారు, షోస్ క్యాన్సిల్ కాకుండా త్వరగా వేస్తే బాగుంటుంది. తప్పు చేసిన వాడా? లేకపోతే వాళ్ళు ఏమంటున్నారు, మీరు ప్రీవియస్ షోస్కి ఇచ్చారు, రేట్లు పెంచుకున్నారు, ప్లే చేయకపోతే ఒక బాధ వ్యక్తి, ఒక వ్యక్తి బాధ అది. లేకపోతే ఎందుకంటే ఒక అభిమాని ఎన్నో ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ యూ వాంట్ టు క్వశ్చన్ ద ప్రొడక్షన్ యూనిట్, క్వశ్చన్ ద థియేటర్స్లో లేకపోతే ప్రొడక్షన్ టీంలో మీరు క్వశ్చన్ చేయండి. అండ్ యూ హ్యావ్ ద రైట్ టు డూ దట్ కదా. ఎందుకంటే ఒక రూపాయి పెట్టుకున్న తర్వాత, ఎందుకంటే మీరు వాళ్ళ టైం వేస్ట్ చేశారు, మీకు ప్రీ ప్లాన్ లేదా, యూ షుడ్ క్వశ్చన్ దెమ్. అప్పుడు బాలయ్య ఫ్యాన్స్ ఇంకా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. అరే బాలయ్య ఫ్యాన్స్ నిజంగా మా గురించి ఎంత కేర్ తీసుకుంటున్నారు, క్యాన్సిల్ అవుతోందని చెప్పి వాళ్ళే ముందుకు వచ్చి చెప్పారంటే దే విల్ అప్రిషియేట్ ఫర్ దాట్. సో ఇటువంటి కైండ్ ఆఫ్ ఇనిషియేషన్స్ కావాలి కదా. అండ్ ట్రూ బాలయ్య ఫ్యాన్స్ విల్ డూ దట్.